ఈ కొత్త కోర్స్ అయినా కానీ, కౌన్సెలింగ్ అయినా గానీ, వీటి మీద పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటారు? పేరెంట్స్ ఏం లేదండి. పేరెంట్స్ ఒకటే బాధాకరమైన విషయం ఏందంటే, వాళ్ళు ఎడ్యుకేషన్‌లో ఒకటి మెడికల్ ఇంజినీరింగ్, మళ్ళీ ఇంగ మెడికల్ మీకు తెలుసు ఇప్పుడు కొంత తక్కువ ఉన్నాయి సీట్స్. ఇంజినీరింగ్ అంటే మళ్ళీ పేరెంట్స్ ఏందంటే ఫోర్స్ చేస్తా ఉన్నారు స్టూడెంట్స్‌ని. ఏంది నువ్వు సీఎస్ఏ తీసుకో. అది రాంగ్ పర్స్పెక్టివ్. ఎప్పుడు కూడా మనం ఇష్టమైంది కష్టపడి చదివితే దాంట్లోనే అవకాశాలు ఉన్నాయి. ఇష్టం లేనిది ఫోర్స్ చేసి అడ్డిస్తాడు. చాలామంది ఏంటంటే పిల్లలు ఇలా చెప్పకూడదు టీవీలో, కానీ వాళ్ళు దే ఆర్ బికమింగ్ ఎ మ్యాడ్ సైకలాజికల్. వాళ్ళకు ఆ కోపం అయితలేరు ఆ సబ్జెక్ట్స్. ఇవాళ క్వాలిఫైడ్ కూడా కారు, మా దగ్గరకు వచ్చి మాకు కంప్యూటర్ సైన్స్ పలానా కాలేజీలో కావాలని ఇప్పిస్తాం. మరి వాడు పాస్ అవుతాడా? కాబట్టి మన పిల్లలకి ఏమాత్రం శక్తి ఉంది అది చూడకుండా పేరెంట్స్ ఇవాళ ఏం చేస్తున్నారంటే ఫోర్స్ చేస్తున్నారు. అది లాంగ్ రన్లో కాదు, అసలు వాడు డిగ్రీలు కూడా తీసుకోకుండా మధ్యన ఆపినటువంటి సంఘటనలు మా దృష్టికి చాలా వస్తున్నాయి. సో అట్లా కాకుండా పేరెంట్స్కి ఏం చేయాలంటే పిల్లలకి ఏది ఇష్టము, వాడు చదువుకోగలుగుతాడా, వాడు పాస్ కాగలుగుతాడా, ఇట్లాంటివి కూడా కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ అట్లా చూస్తలేరు. అగో పలాని అతను కంప్యూటర్ చేశాడు, నా కొడుకు కూడా కంప్యూటర్ చేయాలి, ఆయన అమెరికా పోయాడు నేను. ఇంకొకటి మీకు తెలుసు, అమెరికా యూరోప్ ఆ ఫోబియా పోయింది. ట్రంప్ రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేదు, మన దగ్గరనే ఉండాలి, మనం కష్టపడి చదవాలి, మనకే రిక్వైర్మెంట్ ఉంది, మనం చేయాలి.